నమస్తే అన్న. నా పేరు మహేందర్ రెడ్డి. నేను గత 20 సంవత్సరాలుగా చాయ్ బండి నడుపుతున్నా ఇక్కడ. మనకి గ్యాస్ స్టవ్ ప్రాబ్లం అంటూ ఎప్పుడు లేదు. కాకపోతే ఈ ఒక 2-3 మంత్స్కి వెళ్ళి ప్రాబ్లం భారీగా అయింది. ఇంతవరకు చూడలే కూడా అంత పెద్ద ప్రాబ్లమ్స్లు అయినాయి. ఈ కమర్షియల్ అంటే మామూలుగా 2300 300 చిల్లర ఉంది మామూలు రేట్ అయితే. కాకపోతే ఎక్కడ దొరకట్లే. దొరకనందుకు ఏం చేస్తున్నాం, ఉన్న సిలిండర్ను బ్లాక్లో 5000 6000 4000 ఒక్క రేట్ కమ్మట్లేదు. ఇక ఉన్న రేట్లన్నీ బ్లాక్లో సో అమ్ముకుంటున్నాం. ఇప్పుడైతే 19 కిలోలు ఉన్నటువంటి కమర్షియల్ గ్యాస్ను 993 రూపాయలకైతే అమ్ముతున్నారు ఈ రోజు నుంచి. అవును. మరి దాని గురించి మీ స్పందన ఏంటి? ఇప్పుడు అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయని మన వద్ద రేటు పెంచుతుంటారు. ఇక కొన్ని రోజులు భరించకైతే తప్పదు. కొన్ని రోజులు అయితే భరించక తప్పదు. కాకపోతే రేటు పెరిగినంత మాత్రం ఓకే, కానీ కాకపోతే ఫ్రీగా దొరికేటట్లుంటే అదొక మాకు. ఇప్పుడు ఆల్రెడీ 4000 5000 పెట్టుకుంటున్నాం. ఇప్పుడు 2300 ఇంకో 900 పెడితే 3000 ఒక 100 అయినా బాధలే, కానీ మాకు సప్లై కరెక్ట్గా ఉంటే మేము కొన్ని రోజులు మనం కూడా ఆలోచించి భరించుకోవాలి అంతే. సరే, మీ దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్లకు ఇప్పుడు ఛాయ్కే కానీ మీరు ఏమైనా రేట్లు ఏమైనా 2 రూపీస్ పెంచాము. 10 రూపీస్ 10 రూపీస్ ఉన్న 12 రూపీస్ చేసాము. అందుకోసం మాకేంటంటే ఆ 2 రూపీస్ జరిగిన కస్టమర్లు కూడా ఆలోచిస్తుంటారు, ఏమనట్లేదు. గ్యాసులు మీకు దొరకట్లేదు కాబట్టి 2 రూపీస్ ఇచ్చిపోతున్నాం అంటున్నారు. మాకు ప్రాబ్లం అయితే 2300 ఉన్న గ్యాస్ బ్లాక్లో 4000 5000 పెట్టి కొంటున్నాము. మాకు 3000 అయినా బాధలే, కానీ మాకు ఫ్రీగా ఎప్పటిలాగా దొరికింది అనుకో కమర్షియల్ అనేది. ఇప్పుడు చిన్న సిలిండర్లు మొన్న ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఒక 2 పెట్టినా మన ట్రాన్స్పోర్టర్లో వచ్చారు తీసుకొని పోయినారు సిలిండర్లు. పెద్ద ఏమో దొరకట్లేవు, చిన్నవి పెడితేనేమో తీసుకొని పోతుండ్రు. ఎక్స్చేంజ్ ఆఫీసర్లు వచ్చి 3 సిలిండర్లు తీసుకొని పోయినారు. ఇంతవరకు స్పందన లేదు. తప్పు మనదే. కాకపోతే ఏంటంటే బిజినెస్ నడపక తప్పదు, దాని మీద ఆధారపడి ఉన్నాం మనం అంతా. ఇంట్లో సిలిండర్ తెచ్చి 3 తీసుకొని పోయినరు. కమర్షియల్ ఏమో దొరకట్లేదు. కమర్షియల్ కొనడానికి వస్తేనేమో 5000 అవుతుంది. మనకి ఇప్పుడు 3000 అయినా బాధలే, కానీ మనకి ఎప్పటిలాగా ఫ్రీగా వచ్చి ఫోన్ చేస్తే వచ్చి వేసిపోయేటట్లనో, లేదా మనం గోడం కాడికి పోతే ఇచ్చేటట్లనో ఉంటే సరే, మనం కూడా ఆలోచించి కొన్ని రోజులు ఉన్నాయి లేదా ప్రాబ్లమ్స్లు ఉన్నాయని మనం కూడా కొంచెం ఆలోచించి తెచ్చుకుంటాం. దొరకక మనం కూడా 4000 5000 ఏ రేట్ అంటే ఆ రేట్ పెట్టి తెచ్చుకుంటున్నాం.